హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ ప్రొద్దుటూర్. నా పేరు ధనంజయ్. అందరిలో ఎయిర్ ఫ్రైర్ వాడాలనుకుంటుంటారు. అదేవిధంగా ఇదో మీకు ఇంకో కొత్త ఎయిర్ ఫ్రైర్ వచ్చిందండి. దాని గురించి మీకు డీటెయిల్గా అన్బాక్స్ చేసి వీడియో చూపిస్తాను చూడండి. ఈ ఎయిర్ ఫ్రైర్ వచ్చేసి ప్రెస్టేజ్ మల్టీ చెఫ్ ఆల్ ఇన్ వన్ ఎయిర్ ఫ్రైర్ అండి. దీంతో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 2 ఎలా క్లీన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎలాంటివి చేయకూడదు, సో స్టెప్ బై స్టెప్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 1 year వారంటీతో వస్తుంది. 6.5 లీటర్ కెపాసిటీ వస్తుందండి. ఇది రౌండ్ సర్కిల్ మోడల్ వస్తుందండి. ఇది లిఫ్టబుల్ అండి. ఇందులో మీకు ఒక ప్యాన్ వస్తుంది, అలానే ఒక బ్రష్ వస్తుంది. మీకు ఏంటంటే ఫుల్ గ్లాస్ డోర్ వస్తుందండి. గ్లాస్ డోర్ ఉండడం వల్ల లోపల మన కుకింగ్ స్టేజ్ అనేది ఏ లెవెల్లో ఉందని చెప్పేసి మీరు చూసుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. ట్రేకి హోల్స్ ఉండడం వల్ల ఒకటే బెనిఫిట్ అండి. పైనుంచి ఎయిర్ అనేది కింద బాటం టచ్ చేసి కింద నుంచి మళ్ళీ అనేది మన ఫుడ్కి టచ్ అవుతుందండి. ఆ విధంగా అవడం వలన ఫుడ్ అనేది ఆల్ సైడ్స్ ఈవెన్గా ఫ్రై కావడం జరుగుతుంది. సో మీరు ఫుడ్ అనేది రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్రేలో ఉన్న బెనిఫిట్ అదే అండి. ట్రేకి బాటంకి కింద 1/2 inch గ్యాప్ ఉంటుంది. దానివల్ల ఎయిర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ కావడానికి ఆప్షన్స్ ఉంటాయండి. మా ఇంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు చాలా ఇష్టపడేది హోమ్ మేడ్ కేక్ అండి. ఇందులో మీరు కేక్ చేసుకోవాలి. కేక్ ప్యాన్ కూడా ప్రెస్టేజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఫ్రైర్ ఒకసారి మనం ఆన్ చేసి చూద్దామా. మీకు ఈ ఎయిర్ ఫ్రైర్తో పాటు ఒక రెసిపీ బుక్ వస్తుందండి. ఈ రెసిపీ బుక్ వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎయిర్ ఫ్రైర్లో ఏ ఫుడ్ ఏ విధంగా చేసుకోవాలా, ఏ టెంపరేచర్లో ఎంతసేపు అనేది బేక్ చేయాలని చెప్పేసి చాలామంది పెద్ద డౌట్ ఉంటుంది. ఆ డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్గా ఈ రెసిపీ బుక్ అండి. దీంతో ఒక ఫుడ్ ఐటము ఎలా టెంపరేచరు టైం సెట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. చాలామంది పిల్లలు పెద్దలు ఇష్టపడతారు. దీనికి గాను ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 200 degrees Celsiusలో 15 to 20 minutes చేయాలని చెప్పేసి. ఈ 200 degrees 50 degrees ప్లస్ 15 minutes టైం అనేది ఏ విధంగా సెట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైర్ ఆన్ చేద్దాము. ఆన్ చేసి ఫస్ట్ మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలండి. అప్పుడు ఫస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయాలా. 160 కార్డ్ ఉంటుంది, దాన్ని మనం 200 తీసుకెళ్ళాలా. ఇప్పుడు 200 degrees Celsius అనేది సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం టైం సెట్ చేద్దాం. టైం 60 minutes ఉంది. మనం 15 minutes 20 minutes ఎగ్జాంపుల్ 20 minutes సెట్ చేద్దాం. సో మనం టైం సెట్ చేసాము, అలాంటి టెంపరేచర్ సెట్ చేసాము. ఇప్పుడు లోపల మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఈ ట్రే పెట్టేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, స్మాల్ క్వాంటిటీ ఇందులో పెట్టేసి స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేయండి. అంతే. చూస్తున్నారు కదా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 20 minutes నుంచి చూపిస్తూ ఉంటుంది. అట్ ఏ సేమ్ టైము ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చూపిస్తుంటుంది. లోపల చూసారా, లోపల చూడండి ఒకసారి. లైట్ వెలుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఈ విధంగా ఉంటే లోపల మనం ఫుడ్ అనేది ఎంతవరకు బేక్ అయింది మనం ఏమన్నా చూడొచ్చు. మీ ఫుడ్ అనేది కుక్ అయ్యే టైంలో మిడిల్లో ఆయిల్ అప్లై చేయాల్సి వస్తుందండి. ఆ టైంలో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిర్భ్యంతరంగా ఓపెన్ చేసి ఆయిల్ లైట్గా ఇలా అప్లై చేయొచ్చండి. మీరు అప్లై చేయడానికి 1 minute టైం పట్టింది అనుకోండి, ఆ 1 minute టైం అనేది కౌంట్ కాదండి. ఎందుకంటే డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇది పాస్ మోడ్లోకి వెళ్ళిపోతుందండి. చేసిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ రెజ్యూమ్ అయ్యేసి మళ్ళీ కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎగ్జాంపుల్ చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా చూద్దాము. ఇలా చాలా రెసిపీస్ ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చికెన్ తందూరి ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఉండండి. ఇక్కడ ప్రొసీజర్ ఇస్తారండి. ఏ విధంగా మనము చికెన్ అనేది రెడీ చేసుకోవాలా, దానిపైన రెసిపీ పూసి ఎంతసేపు వెయిట్ చేయాలా అనేసి కంప్లీట్గా ఇస్తారండి. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ 180 degreesలో హీట్ చేయాలా, 25 minutes అనేది వచ్చింది. సో 180 degrees 25 minutes ఏ విధంగా సెట్ చేయాలని నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఎయిర్ ఫ్రై అనేది ఆన్ చేసుకోవాలా. టెంపరేచర్ మీద ప్రెస్ చేసి 160 కార్డ్ ఉంటుంది, 180 టెంపరేచరు. ఇప్పుడు టైం అనేది 25 minutes సెట్ చేసుకోవాలా. మళ్ళీ ఇది ప్రెస్ చేసామంటే టైమింగ్ వస్తుంది. ట్వంటీ 25 minutes అండి. ఇప్పుడు మన టైము 2 సెట్ చేసుకున్నాము. వెంటనే మన చికెన్ తందూరి అనేది లోపల ప్లేస్ చేయాలా. చేసిన వెంటనే డోర్ క్లోజ్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మన మిషన్ అనేది ఆన్ అవుతుంది. మీ కుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెసిపీ బుక్లో
ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, టైం ఎలా సెట్ చేసుకోవాలా, టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. వన్ అండి, ఎయిర్ ఫ్రైను మీరు ఎయిర్ ఫ్రైగా వాడండి. ఇందులో మీరు వడియాలు ఏం చాలని చెప్పేసి ట్రై చేయకండి. ఎగ్జాంపుల్, ఇందులో చాలామంది హాఫ్ లెవెల్కు ఆయిల్ వేసి వడియాలు ఎంచుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అది చేయడానికి కుదరదండి. ఇది ఏముంది, ఆయిల్ బెస్ట్ అప్లై చేయాలి కానీ ఆయిల్ ముంచడానికి కుదరదు ఇందులో. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి, మిషన్ ఆన్లో అయిన తర్వాత మిడిల్లో మీరు ఆయిల్ అప్లై చేసే టైంలో ఈ సర్ఫేస్ అనేది చాలా వేడిగా ఉంటుంది. మెయిన్గా ఈ సర్ఫేస్ చాలా వేడిగా ఉంటుంది, లోపల కూడా కార్నర్స్ ఎడ్జెస్ అని వేడిగా ఉంటాయి. సో ఆ టచ్ కాకుండా చూసుకొని ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 3 వచ్చేసి, ఇందులో మీరు ఎటువంటి కవర్ ఐటమ్స్ అంటే ప్లాస్టిక్ కవర్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎటువంటి పెట్టద్దండి. ఎందుకంటే వేడి గాలి వల్ల ప్లాస్టిక్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రికాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 4th ప్రికాషన్ వచ్చేసి, మైక్రోవేవ్ బౌల్స్ వస్తాయండి, అవి మాత్రమే వాడండి. ఇంట్లో ప్లాస్టిక్ ప్లేట్లు కానీ స్టీల్ ప్లేట్లు కానీ అలాంటివన్నీ పూర్తిగా అవాయిడ్ చేయండి. లేదా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బౌల్స్ మాత్రమే వాడండి. 5th ప్రికాషన్ వచ్చేసి, ఇంట్లో వాడే కాటన్ క్లాత్ అలాంటివి తీసుకొని బౌల్స్ తీసేవి వాడద్దండి. ఎందుకంటే వేడి వల్ల బర్న్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఇందులో ప్రికాషన్లో ఇంకో ప్రికాషన్ మర్చిపోయానండి, మళ్ళీ చెప్తాను చూడండి. మిషన్లో మీ ఫుడ్ ఐటమ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత డైరెక్ట్ అన్ప్లగ్ చేయొద్దండి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ మిషన్ భాగం అనేది వేడిగా ఉంటుంది. సో ఆ మిషన్ కూల్ కానీ అనేది ఫ్యాన్ రన్నింగ్లో ఉంటుంది. అంటే మీ ఫుడ్ ఐటమ్ అనేది రెడీ అయిన తర్వాత నియర్లీ 3 to 4 minutes ఫ్యాన్ అనేది ఆన్లో ఉంటుంది. సో ఆ 4 minutes అయ్యేంత వరకు కూడా ప్లగ్ అనేది అన్ప్లగ్ చేయొద్దండి. ఎలా క్లీన్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూడండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కన్ఫర్మ్ అన్ప్లగ్ చేయండి. చేసిన తర్వాత లోపల మీ ఫుడ్ ఐటమ్ అనేది కుక్ చేసింటారు కదా, ఈ బౌల్ అనేది డిటాచబుల్ అండి. ఒకసారి చూడండి, మీకు ఇందులో ఏమున్నా ఫుడ్ కుకింగ్ అయిపోయిన వితిన్ 10 minutesలో స్పాంజ్ మీద లైట్గా విమ్ము కానీ వేడి నీళ్ళతో కానీ ఈ ట్రే అంతా క్లీన్ చేసుకోండి. మరి మీరు ఫుడ్ అయిపోయిన 2-3 hours అయితే స్టిక్కీగా అయిపోయి అంటుకుపోతుంది. తర్వాత మీరు క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ బౌల్ అనేది క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ అనేది స్టీల్ స్క్రబ్బర్స్ ఎటువంటి పరిస్థితుల్లో వాడద్దండి. కన్ఫర్మ్గా స్పాంజ్ స్క్రబ్బరే వాడాలండి మీరు. మీకు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ప్రతిదీ నాచి కోటింగ్ వస్తుంది. ఆ కోటింగ్ పోకుండా చూసుకోండి. కన్ఫర్మ్గా వేడి నీళ్ళు నానబెట్టి స్పాంజ్తోని క్లీన్ చేసుకొని ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ నేను రివ్యూ ఇవ్వడానికంటే ముందే గత 1 monthగా ఈ ప్రోడక్ట్ అనేది మా ఇంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ కుకింగ్ చేయడం మీకు రావాల్సిన అవసరం కూడా లేదండి. రెసిపీ బుక్ చూసి హ్యాపీగా ఇంట్లో టేస్టీ ఫుడ్ అనేది వండుకోవచ్చు. సో మీరందరూ ఇది పర్చేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మీకు ఇలాంటి జెన్యూన్ ప్రోడక్ట్ కావాలంటే కన్ఫర్మ్ ప్రెస్టీజ్ స్టోర్లో మాత్రం కొనగలరండి.